ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనము. ఈస్టర్ దినం ప్రపంచంలో ఒక ప్రకాశమానమైన దినం. అయితే ఈస్టర్కు ముందున్న రోజులు కూడా సౌందర్యంలో తీసిపోయేవేమీ కావు. ఈస్టర్ దినం విజయధ్వనులు నింగికెగిసే ఒక అద్భుతమైన దినమైతే ఆ విజయోత్సవానికి నడిపించే దినాలు కూడా లోతైన భావంతోనూ భావోద్రేకంతోనూ నిండుకున్నవే. ఈస్టర్కు ముందు దినాలు ఆనందోత్సాహాలు మింటినంటిన క్రీస్తు యెరూషలేం ప్రవేశాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ప్రభు పేరిట వచ్చురాజు స్తుతింపబడును కాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును కాక అంటూ జన సమూహపు జయధ్వనులు మింటినంటిన ఆ సమయంలో ఆయన ఆసీనుడై ఉన్న గాడిద పిల్ల తన సున్నితమైన పాదాలతో ఖర్జూరపు మట్టల తివాచీపై టీవీగా నడుచుకుంటూ వెళ్ళిన విజయోత్సాహ దృశ్యాన్ని ఈస్టర్ ముందు దినాలు మన ముందుకు తెస్తున్నాయి. భూమి మీద తన జీవితం అంత్యదశకు చేరుకుందని తెలుసుకున్న క్రీస్తు తన ప్రియమైన శిష్యుల మధ్య రొట్టె విరుస్తూ గడిపిన చివరి భోజన దృశ్యాన్ని కూడా అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. గెత్సెమని తోటలో తన శ్వేత బిందువులు రక్త బిందువులుగా మారినంతగా క్రీస్తు ప్రార్థించిన దృశ్యాన్ని మిత్రద్రోహి అయిన ఇస్కరియోతు తన కపటపు ముద్దుతో క్రీస్తును అప్పగించిన విచారకరమైన దృశ్యాన్ని అవి మన కళ్ళ ఎదుట ఉంచుతున్నాయి. ఆయనను బంధించి తీసుకెళ్లిన వాళ్ళు ఆయన ముఖం పైన ఉమ్మి వేయడాన్ని, ఆయన చెంపలు చెల్లుమనిపించడాన్ని, ఆయన ముఖంపై పిడిగుద్దులు గుద్దడాన్ని, ఇనుప కొక్కీలను చర్మపు కొరడాలతో ఆయన వీపును నాగటి చాలలా దున్నడాన్ని, ఆయన తలపై ముళ్ళ కిరీటం ధరింపచేసి ఆయనను అపహాస్యం చేయడాన్ని, భారమైన శిలువను ఆయన భుజాన పెట్టి యెరూషలేం వీధుల గుండా ఆయనను నడిపించి కలువరి కొండపైకి తీసుకుని వెళ్ళడాన్ని, ఆయన కాళ్లలో చేతులలో మేకులు కొట్టి ఆకాశానికి భూమికి మధ్య ఆయనను వేలాడతీయడాన్ని అవి మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఇవన్నీ మన హృదయాలని తీవ్రమైన దుఃఖంతో నింపి మన కళ్ళల్లోంచి కన్నీటి దారాలను ప్రవహింపచేస్తాయి. అయితే తీవ్రమైన దుఃఖము, వేదన తర్వాత వచ్చే ఈస్టర్ దినం మన హృదయాలను ఆనంద పారవస్యంతో నింపివేస్తుంది. అడవి పద్మాలు వికసించి ఆకాశ పక్షులు ఆనంద గానాలు చేసిన ఆ ప్రాతః సమయం అనేక ఆశ్చర్యకరమైన విషయాలను మనకు బోధిస్తోంది. ప్రజల కరతాళ ధ్వనులను వినయంతో స్వీకరించాలని, అయితే వాటిని విని మురిసిపోరాదని అది మనకు బోధిస్తోంది. జనసమూహపు జయధ్వనులను విని పరవశించి పోరాదని, చూస్తుండగానే అవి ద్వేషపూరితమైన విషపు కేకలుగా మారిపోతాయని అది మనకు తెలియచేస్తోంది. ప్రజల ప్రశంసల్ని కాక గొప్ప న్యాయాధి ప్రశంసల్ని కోరుకోవాలని అది మనకు బోధిస్తోంది. ఓర్పును, సహనాన్ని అది మనకు నేర్పిస్తోంది. అన్యాయపు తీర్పు తీర్చి చేతులు కడుక్కున్న పిలాతులా కాక, శ్రమల హింసలు అనుభవిస్తూ దౌర్జన్యానికి, అన్యాయపు తీర్పులకు గురైన వాళ్ల పక్షంగా నిలబడి వాళ్లకు సహాయం చేయాలని అది మనకు తెలియజేస్తోంది. దేవుని చిత్తం ఎల్లప్పుడూ మన చిత్తముతో ఏకీభవించదని, దానిని మనం సంతోషంతో అంగీకరించాలని అది మనకు బోధిస్తోంది. అడ్డంకులు, అవరోధాలు మన జీవితంలో భాగస్వాములు. శ్రమలు, కష్టాలు మన నిరంతర సహచరులు. హింసలు, అవమానాలు, వేదన, దుఃఖము, ఒంటరితనం అనేవన్నీ మన సన్నిహితులు. ఈ వాస్తవం ప్రభుకు తెలుసు. అందుకే ఆయన ప్రతికూల పరిస్థితుల మధ్యలో యెరూషలేంకు విజయయాత్రగా వెళ్ళాడు. తన హృదయంలో కారుమబ్బులు దట్టంగా కమ్ముకుంటున్నప్పటికీ, పెనుగాలి తుఫానులు తన వైపు వేగంగా దూసుకొస్తున్నప్పటికీ, మానవుల ద్వేషాగ్ని జ్వాలలు తనను కాల్చివేస్తాయని తనకు తెలిసినప్పటికీ, శ్రమలు కొలిమి దిశగా ఆయన కొదమ సింహంలా చిరునవ్వులు చిందిస్తూ అడుగులు వేశాడు. తన తండ్రి ఆజ్ఞ పట్ల విధేయత తన హృదయాన్ని దహించి వేస్తుండగా, తన ముందున్న శిలువ శ్రమలకు ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.